నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు వెలుగులోకొచ్చాయి. విద్యార్థులు కారం పొడి వేసుకుని భోజనం చేశారు. గమనించిన కొందరు గ్రామస్తులు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల్ని నిలదీశారు. డీఈఓ దుర్గారావుకి సమాచారం అందించారు. దీంతో ఆయన పాఠశాలకు చేరుకుని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలానే కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్తపల్లి పాఠశాలలో విద్యార్థులు గొడ్డు కారంతో అన్నం తినటంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం ఇప్పుడు సరైన భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైందన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా నిలిచిందన్నారు. డిప్యూటీ సీఎం వెంటనే మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లుల్ని చెల్లించాలని కోరారు. నీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఒకటే కదా, అంత మన పిల్లలే కదా, కారణం ఎట్లా ఇస్తారండి మీరు? నేను సర్టిఫికెట్ సరే, లేకపోతే రేపటి మీరు ఆపలేదు. ఎంఏ గారు ఎంఆర్తో మాట్లాడితే కొత్త వాళ్ళు పెట్టండి.